మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే నా దగ్గర 4 బియర్స్ ఉన్నాయి. 4 బియర్స్లో మా ఫ్రెండ్ కనుక ఒకటి కావాలన్నాడు, సో ఒకటి ఇచ్చేసిన. సో ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, రైట్? సో మనం ఆ 4 బియర్స్లో 1 యాక్సెస్ చేసినాం, అంటే ఒకటి తెచ్చుకున్నాం. సో సేమ్ మనం లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేయాలంటే మనం ఇండెక్సింగ్ వాడతాం, రైట్? సో ఇప్పుడు నా దగ్గర 4 బియర్స్ ఉన్నాయి. సో 4 బియర్స్లో మా ఫ్రెండ్ గారు 2 బియర్స్ కావాలన్నాడు, అంటే 2 ఐటమ్స్ కావాలన్నాడు, ఓకేనా? సో 2 ఐటమ్స్ కావాలంటే మనం ఏం చేస్తాం? 2 ఐటమ్స్ వానికి తీసిస్తాం. కానీ లిస్ట్లో మనకు 2 ఐటమ్స్ కావాలంటే మనం ఏం చేస్తాం? ఏ మెథడ్ యూజ్ చేస్తాం? స్లైసింగ్ అనే మెథడ్ అనేది యూజ్ చేసి మనం లిస్ట్లో ఉండే మల్టిపుల్ ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు, అంటే మల్టిపుల్ ఐటమ్స్ని తెచ్చుకోవచ్చు. సో సేమ్ ఇలానే మనం లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని, మల్టిపుల్ ఐటమ్స్ని మనం స్లైసింగ్ మెథడ్ వాడి ఎలా తెచ్చుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఓకేనా? సో మనం ఇందాక తీసుకుందాం. నా దగ్గర 4 బియర్స్ ఉన్నాయి లిస్ట్లో. 4 బియర్స్లో మా ఫ్రెండ్ గారు 2 బియర్స్ కావాలన్నాడు ఈసారి, ఓకేనా? సో 2 బియర్స్ కావాలంటే మనం ఏం చేస్తాం? 2 బియర్స్ తీసిస్తాం. కానీ ఇన్ ప్రోగ్రామింగ్ వేలో మనం ఎట్లా చేస్తామంటే లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మల్టిపుల్ ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మనం స్లైసింగ్ మెథడ్ వాడి, రైట్? సో మీరు ఇక్కడ కోడ్ చూస్తే ఐటమ్స్ ఈక్వల్స్ టు బియర్ 1, బియర్ 2, బియర్ 3, బియర్ 4 బియర్స్ ఉన్నాయి, రైట్? సో రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నా ఈక్వల్స్ టు ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ఐటమ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాని లోపల వాడు ఎన్ని కావాలన్నాడు? 2 బియర్స్ కావాలన్నాడు. సో మనకి ఇక్కడ లిస్ట్లో ఐటమ్స్ మనకు 2 బియర్స్ కావాలా. సో ఫస్ట్ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనం 2 అనే ఇండెక్స్ పెట్టాలా. ఎందుకంటే 2 అనే ఇండెక్స్ మనకు స్లైసింగ్లో మీకు చెప్పిన ప్రీవియస్ వీడియోలు చాలాసార్లు, ఓకేనా? సో 2 అనే నెంబర్ ఇంక్లూడ్ అవ్వదు, 1 వరకే వస్తాయి. సో 0 నుంచి 1 వరకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో వాడు 2 బియర్స్ కావాలన్నాడు కాబట్టి 4 బియర్స్లో ఇక్కడ మనం స్లైసింగ్ అనే మెథడ్ వాడి లిస్ట్లో నుండి 2 ఐటమ్స్ తెచ్చుకున్నాం. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే 2 బియర్స్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో రైట్, సో ఇట్లా స్లైసింగ్ మెథడ్ అనేది మనం లిస్ట్లో వాడతాం. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.